ప్రైజ్ లార్డ్ హల్లెలూయా! ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ఈ రోజున ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించలేనటువంటి పరిస్థితి. ఒక సేవకులంటే సేవలకు పడట్లేదు. సహోదరులంటే సహోదరులకు ఈ రోజున ఆహ్, మన సహోదరులను కూడా ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం దిగజారిపోతున్నాం. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. నీ సహోదరుని గాని, నీ శత్రువులను కూడా ప్రేమింపమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అట్టి రీతిగా మనం జీవించాలంటే, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క భక్తిని మనం కనపరుస్తూ, ఈ లోకానికి ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఈ రోజున మనం జీవించి, అనేక మందిని యేసుక్రీస్తులో నడిపించాలంటే, మనము ఇతరులను ప్రేమించేటువంటి స్థితిలో మనం ఉండాలని, ఈ ఉదయకాలపు వేళలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనకును, మన కుటుంబాలకును దయచేయునుగాక. ఆమేన్.